లోక్సభ ఎన్నికల నాటికి దేశంలో బలమైన శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకళ్ళ జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. విజనున్న నాయకుడిగా దేశ ప్రజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎనలేని ఆదరణ ఉందని ఆయన పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్రలో బీఆర్ఎస్ నమోదు చేసుకున్న విజయంపై స్పందించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు డీలర్ల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ డీలర్లకు పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటానని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోని శ్రీ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరుగుతోందని, రాష్ట్రంలో యూనివర్సిటీలని నిరుద్యోగ కేంద్రాలుగా మారాయన్నారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజలకు అందిస్తున్న స్థలంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. విసన్నపేట గ్రామంలో 609 ఎకరాల భూమిని కాజేసినట్టుగా చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ సభలకు జనం రాకపోవడం వల్ల చంద్రబాబు, లోకేష్ ఫ్రస్ట్రేషన్ లో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని పోలీస్ గెస్ట్ హౌస్ లో ఎస్పీ రిశాంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. భారీ ఎత్తున చోరీకి గురైన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరాలు వెల్లడించారు. ఒక బాధితురాలి ఫిర్యాదు అందిన 4 గంటల్లోపే మొబైల్ ఫోన్ రికవరీ చేశామని అన్నారు. నెల్లూరు ఇస్కాన్ ట్రాట్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో జూన్ 24వ తేదీ 9వ జగన్నాథ్ రథయాత్ర నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఇస్కాన్ ప్రతినిధి సుఖదేవ్ స్వామి కోరారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ఇస్కాన్ కార్యాలయంలో ఇస్కాన్ ప్రతినిధులు జగన్నాథ రథయాత్ర ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి జంక్షన్ లో ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు నిరసనకు దిగారు. తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పెందుర్తి కూడలిలో మానవహారం చేపట్టి ఆందోళన వ్యక్తం చేశారు. పీలేరు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పీలేరు నుంచి తిరుపతికి వెళ్తున్న కారు అదే మార్గంలో తిరుపతి నుండి వస్తున్న ఆటోను ఢీకొన్న ఘటనలో ఒక పాప మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు డాక్టర్ తాటికొండ రాజయ్య నియోజకవర్గంలోని రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని, వెంటనే లేకపోతే ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తారనేది తర్వాత, ఆయన ఎక్కడ పోటీ చేస్తారనేది కావాలి అంటూ ఆయన అభిమానులు మల్లగుల్లాలు పడుతున్నారు. గత కొంతకాలంగా మీడియా ఇంటర్వ్యూలతో కొనసాగుతున్న పొంగులేటి జర్నీ ఖమ్మం ఆత్మీయ సమావేశంలో హైప్ కు చేరే అవకాశం ఉంది. జనగామ జిల్లా కోడగండ్ల మండలం లక్ష్మకపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని రాష్ట్ర మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు ప్రారంభించారు. తర్వాత మసీదు, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ప్రతిష్టాత్మనకు భూమి పూజ చేశారు. తర్వాత గౌడనలు ప్రేమతో పోసిన సూరపానకం సేవించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చౌదర్పల్లి నుండి చిట్టాపూర్ గ్రామ పంచాయతీ వరకు నూతనంగా వేసిన తార్ రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించలేదని గ్రామస్తులు ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఫిర్యాదు చేశారు. దాంతో రోడ్డును పరిశీలించి ఎమ్మెల్యే రఘునందన్ రావు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలోని ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణాలను వ్యవసాయ అధికారి బాలాజీతో కలిసి స్థానిక ఎస్ఐ రవిగౌడ్ తనిఖీ చేశారు. నకిలీ మందులు, విత్తనాలు రైతులకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణదారులకు హెచ్చరించారు. కర్నూలు నగరంలో ఈ నెల 31 జూన్ 1వ తేదీలో జరిగే జలజాగరణ దీక్షను జయప్రదం చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి పిలుపునిచ్చారు. మదనపల్లె ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మదనపల్లె పట్టణం అనపగుట్ట నందు జరిగిన దంపతుల ఆత్మహత్యకు సంబంధించి తంబలపల్లి పోలీసుల ప్రమేయం లేదని డీఎస్పీ కేశప్ప తెలిపారు. మదనపల్లె 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ద్వారకా తిరుమల శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. శ్రీవారి పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల భక్తుల రాకతో కలకలలాడింది. స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయానికి దాదాపు 10,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం కమ్యూనిస్టు పార్టీ దక్షిణ భారతదేశ ఉద్యమ నిర్మాతగా నిలిచిన పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి నాగరాజు వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో గత 4 రోజులుగా అప్రకటిత విద్యుత్ కోతల వల్ల ప్రజలు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు విద్యుత్ కోతలతో ప్రజలు ఉక్కపోతలకు తలదిల్లుతున్నారు. రోజు రోజుకి బాణుడి ప్రచండ గాలులకి ఇంట్లో ఉండలేక బయటకు రాలేక నరకయాతన అనుభవిస్తున్నారు. మన్యం జిల్లా పాచిపెంట మండలం పెద్దగెడ్డ జలాశయంలో 2 మత్స్యకారులు గల్లంతయ్యారు. పాచిపెంట మండలంలోని మడవలస గ్రామానికి చెందిన బంధు జోగయ్య ఎర్రవడ్ల వలస గ్రామానికి పుంగాడి సీతారాం గ్రామ సమీపంలో ఉన్న జలాశయంలోకి చేపల వేటకు వెళ్లారు. నీటి మధ్యలో ఉన్నప్పుడు పెద్దగా గాలి వేయడంతో అలలు వచ్చి పడవ తిరగబడింది. ఈ ఘటనలో 2 నీటిలో మునిగిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ గ్రామంలోని లంక భూములో అక్రమ ఇసుక మట్టి తవ్వకాలను ఆపాలంటూ రాష్ట్ర సిపిఎం నేతలు ఆందోళన నిర్వహించారు. భూముల ఇసుకను మట్టిని వైఎస్ఆర్సీపీ నాయకులు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. పట్టాదారులకు మద్దతుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి బలరాం, జక్కం శెట్టి, సత్యనారాయణ, పెద్దిరాజుల నేతృత్వంలో వివాద భూముల వరకు గ్రామస్తులతో కలిసి ర్యాలీగా వెళ్లారు.